నేను 78 కిలోలు ఉండింటి నా వెయిట్. ఇప్పుడు 54 కిలోలకు వచ్చింది. నా ఆరోగ్యపరంగా నాకు మోకాల నొప్పులు, ఈ నడుము నొప్పి చాలా ఇబ్బంది ఉంది. ఈ క్రియా యోగ ఆసనాలు ఎప్పుడైతే చేస్తున్నో అప్పటి నుంచి నా ఆరోగ్యపరంగా అయితే బాగుంది. గురుగారు కూడా చెప్పారు, మీరు ఆసనాలు వేసి ధ్యానం చేస్తే మీకు ఖచ్చితంగా కుదురుతుంది. నాకు టైం ఉండే బ్రహ్మ ముహూర్తంలో ఈ ధ్యానం చేస్తే ఎవరికైనా కానీ, ఎటువంటి వ్యక్తికైనా కానీ ధ్యానం ఖచ్చితంగా కుదురుతుంది. కొందరు కుదురది నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాను అన్నారు. కానీ మనము ఒక శ్రద్ధ ఉండాలి మనిషికి. శ్రద్ధతోటి ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ ధ్యానం మాత్రం అయితే కుదురుతుంది. నేను ఇప్పుడు దాదాపు అంటే నాతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ కూడా వచ్చారు, ఈ కరీంనగర్లోనే ఉన్నారు. అతను కూడా ఏదైనా డౌట్ ఉంటే కూడా నేను చెప్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ బ్రహ్మ తస్మాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం వద్వదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వైశ్యమో తెలుగు కరీంనగర్. ఇంకా ఎవరైనా గోవిందపల్లి వెళ్ళాలనుకుంటే చెప్పండి, టీం తయారు చేస్తాం. నంబర్ మీద ధ్యానం నంబర్ 900.
బాగా ధ్యానం చేసుకోండి అందరూ. సాధన చేయాలి. సాధన ఉన్న పనులు సమకూరు ధరలున ముందు రావాలి. డాక్టర్ సలహాలు పాటించండి. ధ్యానం బాగా చేసుకోండి. క్యాన్సర్ సంబంధించిన కషాయం అందులో పెట్టిన కషాయం ఎట్లా చేసుకోవాలంటే ఛానల్లో ఉంది. అది దాన్ని తాగండి. రోజు కషాయం తాగండి. ఆ కషాయం తయారు చేసుకొని తాగండి. ధ్యానం చేసుకుంటే అన్ని పోతాయి. ధ్యానం చేసుకుంటే అన్ని పోతాయి. సాధన చేసుకుంటారా? సాధన చేయాలి. మీరు జరగాలి. తీసుకున్నారా? నిర్మాణాలు జరుగుతున్నాయి. తర్వాత కుమారుని కన్నా మీ అదృష్టం. ఎందుకంటే మంచి సర్వీస్ చేసే కుమారుడు అది అదృష్టం. అందరికీ అటువంటిది జరగదు. బాలకృష్ణ బాగున్నావా? సాధన బాగా చేస్తున్నావా? వరకు అనుభూతి కలిగించారు. మీరు ఒక్కరే కాదు.
సాధన బాగా చేసుకుని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అందరు కాదు, శరణాగతి సాధించాలని తప్పక కూర్చుంటారు కదా వాళ్ళే, అర్థం కదా. లేకపోతే మాకు చూసుకుంటున్నాము కట్టి పెట్టిన వాళ్ళ మీద దృష్టి పోతున్నాం. ఎవరు సీరియస్గా ధ్యానంలో కూర్చున్నారు కూర్చున్నారు స్వామి చెప్తారు పిల్లల వృద్ధుల స్త్రీల పురుషుల కాదు, సిన్సియర్గా ధ్యానం చేసేటోళ్ళు. పాత వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి అక్కర్లేదు, అందరూ వాళ్ళ దయచేసి కూర్చోరు. స్వామిజీ అందరి ఇప్పుడు మీ యొక్క సాధన చేస్తే మునగాకు పొడి ఉంటుంది కదా, రోజు ఆవు పాలలో రోజు ఆ పొడి తెచ్చుకొని తాగండి. దయచేసి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి. వచ్చిన వాళ్ళు ఉంది, వచ్చిన వాళ్ళు జీరో ఉందండి. దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి. ఒకరు ఒక ప్రశ్న అడిగారు అనుకో, దానికి జవాబు వచ్చిందనుకో, సాల్వ్ అవుతుందండి. మంచి ధ్యానం బాగా చేసుకోవాలి. ఇంకేముంది బాధ్యతలు అయిపోయాక. అవును, వచ్చిన ఎందుకు గుర్తుపట్టాలి, స్వామి గుర్తుపట్టాలా. కనుక ధ్యానం బాగా చేసుకోవాలి. కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది సాధకులు వస్తున్నారు. 2014లో మన రమేష్ గారు ఇక్కడ మనకు పద్మనాయక ఫంక్షన్ హాల్లో క్లాసు పెట్టించారు. మళ్ళా ఆయననే నాకు గుర్తుకొచ్చి, అయ్యా మరి తన హాల్ ఉంటే చూడు, మేము వచ్చి చూడాలంటే అంటే మళ్ళీ కూడా స్వామివారితో మాట్లాడి ఈ హాలు మనకు ఇచ్చి చేయించారు. మరి రమేష్ గురుజీ ఆయన మరి మంచి వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్తారు. ధ్యానం బాగా చేసుకోవాలి, సుఖమైన నిద్ర వస్తుంది. ధ్యానం బాగా చేసేటోళ్ళకి నిద్ర తగ్గిపోతుంది, తిండి తగ్గిపోతుంది, శక్తి పెరుగుతుంటుంది. అదే ఏం కాదు, దాని గురించి ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు తిండి నిద్ర తగ్గిపోతుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ధ్యానం? మీ ఊరు ఏ ఊరు? జగిత్యాల, కొడిమాల, జగిత్యాల జిల్లా. 2 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మరి ధ్యానం చేస్తే తిండి నిద్ర తగ్గుతుంది. దాంట్లో కంగారు పడనక్కర్లేదు. ఆరోగ్యం బాగుందా, పని చేసుకోగలుగుతున్నావా, మరి ఎందుకు టెన్షన్ పడుతుంది? తిండి స్వామివారి ప్రవచనం కాదు, నిలబడు చూస్తారు, దర్శనం చేసుకుంటారు. అయితే నాకు ఆటలో కంటుపడ్డది, అవుతుంది. అయితే మహాముద్ర, జ్యోతిముద్ర ఈ ముద్రలు వేసి క్రియాయోగం చేసుకోవచ్చునా లేదా అని ప్రశ్న. చేసుకోవచ్చు. ఎన్ని రోజులు అయింది? 4 నెలలు అయింది. 4 నెలలు అయిందా? ఓ 6 months వరకు అంటే మహాముద్ర వేయకండి. మహాముద్ర విడిచి మిగతా అన్నీ చేసుకోవచ్చు. మహాముద్ర అంటే మనం ముందుకు వెంగి పట్టుకుంటాం కదా, అది ఒకటి వదిలి మిగతా నార్మల్ ప్రాణాయామ అభ్యాసం, మిగతా ముద్రలు ఉంటాయి కదా, అన్ని ఆ ముద్రలన్నీ వేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. ఒక 6 నెలల తర్వాత కూడా నెమ్మదిగా మీరు ముందుకు వంగినప్పుడు ఏమి శరీరంలో బాధ, నొప్పి సమస్య లేదనుకోండి, అది బలవంతంగా చేయకుండా శరీరం సహకరించినంత చేస్తుండండి. మీకు నొప్పి బాధ సమస్య లేనప్పుడు కంటిన్యూ చేయొచ్చు. ముద్రలు అన్నీ చేసి ఆ ముద్ర వేస్తున్నప్పుడు మీకు బాగా పెయిన్ కలిగింది అనుకోండి, విడవండి. ఒకవేళ మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి, బలవంతంగా వంగకూడదు. అలా మెల్లమెల్లగా అభ్యాసం చేయండి. ఒక 6 నెలల తర్వాత నుంచి చేయండి మహాముద్ర.